హాయ్, వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. ఈ వీడియోలో మనం జనవరి 8న షిఫ్ట్ వన్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అందులో కూడా మెయిన్ మన ఇంగ్లీష్ సంబంధించి 61 నుండి 90 వరకు క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ మొత్తం ఎన్ని 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 30 క్వశ్చన్స్ మనము ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ముందుగా మన ఛానల్ చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. డిస్క్రిప్షన్లో తెలంగాణ టెట్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అందరూ కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉన్నాం, ఫ్రీ ఎగ్జామ్స్ రాసుకోండి, మీకు చాలా యూజ్ అవుతాయి. రైట్, ఇప్పుడు మనం ప్రతి సెషన్లో పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2 కానివ్వండి, పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ రెండు పేపర్లలో ప్రతి సెషన్లో కూడా 5 క్వశ్చన్స్ 61 నుండి 65 దాకా ప్యాసేజ్కు సంబంధించిన క్వశ్చన్లు అడగడం జరిగింది. రైట్, ప్రతి సెషన్లో మనం ఏం చేద్దామంటే ప్యాసేజ్ సంబంధించిన క్వశ్చన్లన్నీ ఒక సపరేట్ సెషన్ పెట్టుకొని ఆ సెషన్లో ఏ విధంగా ఈజీగా ఆన్సర్ చేయాలి అనేది చేద్దాం. రైట్, ఇప్పుడు మనకు కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది, మిగతావి చూడాలి కాబట్టి. రైట్, ఇప్పుడు చూడండి 5 క్వశ్చన్స్ తర్వాత మనము 66 నుంచి స్టార్ట్ చేసుకుందాం. 66 నుండి ఇక్కడ చూడండి, మై వర్క్ విల్ రిక్వైర్ డాష్ ఏ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. మై వర్క్ విల్ రిక్వైర్ డాష్ ఏ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. క్వైటీనా, క్విట్టా, క్వైటా, క్వైటా, ఏది కరెక్ట్ ఆన్సర్? ఇక్కడ ఏది కరెక్ట్ ఆన్సర్? ఇక్కడ మనకు బాగా గమనించినట్టయితే మనకి ఈ పదం ఇంగ్లీష్లో ఉండదు. క్విట్ అంటే మనకు తెలుసు కదా, క్విట్ అనే జనరల్గా ఇది ఒక వర్బు. దీని యొక్క అర్థం ఏంటి? స్టాప్ డూయింగ్ సంథింగ్ అంటాం. స్టాప్ డూయింగ్ సంథింగ్ అని అర్థం. దీని యొక్క అర్థం ఏంటి? స్టాప్ డూయింగ్ సంథింగ్ అని అర్థం. అలానే ఈ క్వైట్ అనేది ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం ఏమవుతుందంటే ఇది అడ్జెక్టివ్ అవుతుంది. దీని యొక్క అర్థం ఏంటి? నో నాయిస్ ఆర్ నాట్ టాకింగ్ అంటాం. బీ క్వైట్ అంటాం కదా, జనరల్గా క్లాస్ రూమ్లో మనం బీ క్వైట్ అంటాం కదా, సైలెంట్గా ఉండండి అని. ఇది ఆ క్వైట్. ఈ క్వైట్ చూడండి, దీని యొక్క ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అంటే ఇది ఒక అడ్వర్బ్. ఏంటిది? అడ్వర్బ్. దీని యొక్క అర్థం ఏంటి అంటే ఎంటైర్లీ లేదా కంప్లీట్లీ అనే మీనింగ్ ఇస్తుంది. అంటే మనకి ఇక్కడ ఈ పదం ఏమో ఉపయోగంలో లేదు, ఇక్కడ వర్బ్ ఏమో ఉండాలి. ఇది క్విట్ అనేది వర్బ్ అవుతుంది. మనకు ఆల్రెడీ ఇక్కడ వర్బ్ ఉంది కాబట్టి మనకు అది అవసరం లేదు. నెక్స్ట్ అండి, మనకి ఎక్కువ కన్ఫ్యూజన్ ఎక్కడైతే ఉంటామంటే ఈ క్వైట్కు మధ్యలో. ఇది ఏమో ఒకటేమో అడ్జెక్టివ్, స్పెల్లింగ్ ఒకసారి మీరు గమనిస్తే PUIET, లాస్ట్ టీ కదా, అడ్జెక్టివ్లో జే, ఇది రెండు TJ ఒక విధంగా ఉంటాయి కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇది అడ్జెక్టివ్ అని, ఇది అడ్వర్బ్ అని. మీరు ఇంకా బాగా గమనిస్తే దీన్ని ఈజీగా ఆన్సర్ చేసే విధం ఏంటి అని అంటే ఒకసారి మీరు గమనించినట్లయితే మై వర్క్ విల్ రిక్వైర్, ఏదైనా సరే V1 మెయిన్ వర్బ్ కానీ డైనమిక్ వర్బ్స్ అంటాం. రిక్వైర్డ్ ఇలాంటి వర్బ్స్ వచ్చినప్పుడు పక్కన మనకి ఏమొస్తుంది అని అంటే అడ్వర్బ్ వస్తుంది. జనరల్గా అడ్వర్బ్ వస్తుంది. ఒకవేళ అక్కడ అడ్జెక్టివ్ వచ్చింది అని అంటే మనకి ఏమై ఉంటుంది? పక్కన నౌన్ అయి ఉంటుంది, నౌన్ వచ్చి ఉంటుంది కదా. ఇది మాట్లాడితే మనము స్ట్రక్చర్ రూపంలో మాట్లాడుతున్నాం, మన మీనింగ్ రూపంలో ఇంకా మాట్లాడట్లేదు, స్ట్రక్చర్ రూపంలో చెప్తా ఉన్నాం. అడ్జెక్టివ్ ఎవరి ముందు వస్తుంది? నౌన్ కంటే ముందు వస్తుంది. ఇక్కడ చూడండి, మై వర్క్ విల్ రిక్వైర్ క్వైట్ అంటామా, ఏ క్వైట్ అంటామా చెప్పండి. మై వర్క్ విల్ రిక్వైర్ క్వైట్. ఈ అడ్వర్బ్ ఎంటైర్లీ అనేది కరెక్ట్ అవుతుంది. QUITE, క్వైట్ ఏ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. దీని యొక్క పూర్తి అర్థం ఏంటి అని అంటే నా పనికి చాలా ఏకాగ్రత అవసరము అని అర్థం. నా పనికి చాలా ఏకాగ్రత అవసరము. చాలా ఏకాగ్రత అవసరము అని అర్థం.
ఓకేనా. మై వర్క్ విల్ రిక్వైర్ క్వైట్ ఏ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఓకేనా, చాలా ఏకాగ్రత అవసరము అనే అర్థము. రైట్, ఇక్కడ ఇది చాలా అనే మీనింగ్ను ఇస్తుంది క్వైట్ అనేది. రైట్, ఇది అడ్జెక్టివ్గా ఉపయోగించబడదు. ఇక్కడ అడ్వర్బు అని వాడాలి. ఆ అడ్వర్బ్ ఏంటి? PYT. రైట్, దీనికి ఏమో ఆన్సర్ కరెక్ట్. ఈ లాస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విజ్డమ్ ఈజ్ ద గిఫ్ట్ డాష్ హెవెన్. ఇది మనకు ఎక్కువసార్లు అడిగిన ప్రశ్న. ఇది విజ్డమ్ ఈజ్ ద ఏ ప్రిపోజిషన్ వాడతాం? గిఫ్ట్ ఆఫ్ హెవెన్ అంటాం. గిఫ్ట్ ఆఫ్ హెవెన్ అంటాం. జ్ఞానం స్వర్గం యొక్క బహుమతి అంటాం. రైట్, ఆన్ కాదు, ఫర్ కాదు, ఇన్ కాదు. ఏది కరెక్ట్? ఆఫ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, words that are spelt and pronounced the same but have different meaning are called. అంటే ఏమంటున్నాడు? స్పెల్లింగ్ సేమ్ అంట, ప్రొనౌన్సియేషన్ సేమ్ అంట. దేనిలో డిఫరెంట్? మీనింగ్లో డిఫరెంట్ అంటున్నాడు. అవి యాంటోనిమ్స్ అవుతాయా? హోమోఫోన్స్ అవుతాయా? హోమోనిమ్స్ అవుతాయా? ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చాడు? సినానిమ్స్ అవుతాయా? మనకు చూడండి, ఈ ప్రొనౌన్సియేషన్ మాత్రం సేమ్ ఉంటే మీనింగు డిఫరెంట్, స్పెల్లింగు డిఫరెంట్ ఉండాలా, మీనింగు డిఫరెంట్ ఉండాలా. ప్రొనౌన్సియేషన్ మాత్రమే ఫోన్లో ఏముంటుంది? సౌండ్స్ మాత్రమే వస్తాయి, ప్రొనౌన్సియేషన్ మాత్రమే సేమ్ ఉంటుంది. అట్లా ఉంటే దాన్ని మనము హోమోఫోన్ అంటాం. అలా కాకుండా ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి, స్పెల్లింగు సేమ్ ఉండి, మీనింగు మాత్రం డిఫరెంట్గా ఉంటే మనం ఏమంటామంటే హోమోనిమ్స్ అంటాం. ఏమంటాం? హోమోనిమ్స్ అంటాం. మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. యాంటోనిమ్స్ అంటే తెలుసు కదా, ఆపోజిట్ వర్డ్స్. సినానిమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్స్. రైట్, మనకి ఏ కట్టేది అప్పుడు? వర్డ్స్ దట్ ఆర్ స్పెల్ట్ అండ్ ప్రొనౌన్స్డ్ the same but have different in meanings are called ఏమంటాం? హోమోనిమ్స్ అంటాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిస్టర్ రమేష్ said to his students, will you like to go outdoors for physical training? Question mark. Choose the most appropriate indirect speech. ఇండైరెక్ట్ స్పీచ్లో మీరు ఆన్సర్ చేసేటప్పుడు మనకు డైరెక్ట్ స్పీచ్ రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటేమో రిపోర్టింగ్ పార్ట్ అంటాం, ఇంకొకటేమో రిపోర్టెడ్ పార్ట్ అంటాం. రిపోర్టింగ్ పార్ట్లో మనకు V2 వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ రిపోర్టెడ్ పార్ట్ని మనం టెన్స్ మార్చి రాయాలి, లేదంటే సేమ్ టెన్స్గా రాయాలి. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ ఏమో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉంది. మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ను డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు ఈ రిపోర్టింగ్ వర్బ్ను దేంగా రాస్తుంటాము అని అంటే ఆస్క్డ్ అన్నా వాడతాం, ఎంక్వైర్డ్ అన్న వాడతాం, ఇన్క్వైర్డ్ అన్న వాడతాం, వండర్డ్ అని అన్న వాడతాం. ఇక్కడ మీరు గమనిస్తే అన్ని ఆప్షన్స్లో కూడా మనకు ఏముంది? ఆస్క్డ్ అనే ఉంది. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ కూడా ఆస్క్డ్ అనే ఉంది. రైట్, మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనకు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో SR నో టైప్ క్వశ్చన్స్, ఇంకొకటేమో WH వర్డ్ క్వశ్చన్స్. WH వర్డ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఏ సమస్య రాదు, అక్కడ వాడవలసినటువంటి కంజంక్షన్ సేమ్ WH వర్డ్ను యూజ్ చేస్తాం. మనకు ఈ SR నో టైప్ క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం మనం ఏం వాడాలి అంటే కంజంక్షన్స్ ఇఫ్ ఆర్ వెదర్ అనే కంజంక్షన్ వాడాల్సింది వస్తుంది. రైట్, ఇక్కడ మీకు అన్ని సెంటెన్స్ మనకి ఏమి ఇచ్చారు? ఇఫ్ అన్నిట్లో కూడా ఇఫ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు గమనిస్తే రిపోర్టెడ్ పార్ట్లో విల్ ఉంది. విల్ అనేది దేనిగా మారుతుంది? వుడ్గా మారుతుంది. అన్నిటికంటే మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే డైరెక్ట్ స్పీచ్లో అసర్టివ్ సెంటెన్స్ ఉన్నా, ఇంటరాగేటివ్ ఉన్నా, ఇంపరేటివ్ ఉన్నా, ఎక్స్క్లమేటరీ ఉన్నా, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు దాన్ని ఏ విధంగా మార్చి రాయాలి అని అంటే అసర్టివ్ సెంటెన్స్గా మార్చి రాయాలి. ఇండైరెక్ట్ స్పీచ్లో అసర్టివ్ సెంటెన్స్గా మార్చి రాయాలి. ఈ విషయం మీరు క్లారిటీగా ఉండాలి. రైట్,
అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి? సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, లాస్ట్లో ఫుల్ స్టాప్. ఇది అసర్టివ్ సెంటెన్స్. ఇప్పుడు మీరు గమనిస్తే విల్ అనేది టెన్స్ మారితే ఏమవుతుంది? వుడ్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? ఇక్కడ యూ ఉంది. యూ అనే సెకండ్ పర్సన్ కాబట్టి మన రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్కి అనుగుణంగా మారాలి. టు హిజ్ స్టూడెంట్, హిజ్ స్టూడెంట్స్ అంటే ఏమంటాం? దే అంటాం కదా. అంటే దే వుడ్ అనేది మనకు కనపడాలి. దే వుడ్ అనేది మనకు కనపడాలి. ఒకసారి గమనించండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇఫ్ దే హ్యావ్ బీ, మనకు ఇక్కడ విల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమో హ్యావ్ బీన్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ చూడండి, ఇఫ్ దే వుడ్ కరెక్ట్గానే ఉంది, చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇఫ్ వుడ్ దే, ఇఫ్ వుడ్ దే రాకూడదు, ఇఫ్ దే వుడ్ అని రావాలి. ఇఫ్ దే వుడ్ అని రావాలి కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాదు. నెక్స్ట్ చూడండి, మిస్టర్ రమేష్ ఆస్క్డ్ హిజ్ స్టూడెంట్స్ ఇఫ్ దే వుడ్ లైక్ టు గో. ఇఫ్ ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ఇఫ్ దే వుడ్ లైక్ టు గో, ఇక్కడ కూడా ఇఫ్ దే వుడ్ కరెక్ట్గానే ఉంది. ఇది కూడా కరెక్టే. మనకి రెండుకి ఎన్ని కరెక్ట్ అయినాయి? ఇక్కడ మనకు రెండు కరెక్ట్ అయినాయి. సెకండ్ ఆప్షను, లాస్ట్ ఆప్షన్. ఇంకా మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ వుడ్ తర్వాత వుడ్ తర్వాత వుడ్ తర్వాత వచ్చే వర్బ్ ఏమై ఉండాలి అంటే V1 అయి ఉండాలి. మోడల్ యాక్సిలరీస్ తర్వాత ఖచ్చితంగా వర్బ్ V1లోనే ఉండాలి. V1 SES IS ఉండరాదు, V2 ఉండరాదు, V3 ఉండరాదు. ఓన్లీ ఏమై ఉండాలి? V1 మాత్రమే అయి ఉండాలి. అందుచేత ఈ సెకండ్ ఆప్షన్ కూడా కలెక్ట్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. మనకి గమనిస్తే ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? లాస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్. ఇది ఆలోచించి చేస్తే ఇంత ఆన్సర్. అలా కాకుండా మీరు ఈజీగా చేయాలి అని అంటే ఆప్షన్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు. విల్ ఉంది కాబట్టి ఇక్కడేమో V2 ఉంది కాబట్టి రిపోర్టింగ్ పార్ట్లో మనకి టెన్స్ మారాలి అంటే వుడ్ వస్తుంది. వుడ్ ఎత్తుకు ఇక్కడ లేదు, ఇక్కడ వుడ్ ఉంది. జనరల్గా అర్థం చేసుకుంటే వుడ్ తర్వాత లైక్ ఉండాలి, లైక్డ్ కాదు. ఇది కూడా ఎత్తేసేయండి. ఇక్కడ నెక్స్ట్ ఈ ఆప్షన్ చూస్తే ఇఫ్ దే వుడ్ ఉండాలా, కాదు ఇఫ్ వుడ్ దే ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఏ కరెక్ట్ అవుతుంది? లాస్ట్. ఇఫ్ దే వుడ్ లైక్, V1 ఉంది, సరిపోయింది కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్. విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఎప్పుడు అంటే మీకు సబ్జెక్టు పైన పూర్తి అవగాహన ఉన్నప్పుడు, ప్రతి కాన్సెప్ట్ మీరు ఈజీగా మొత్తం అండర్స్టాండ్ చేసుకుంటే మీకు ఇట్లా ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది, తొందరగా అయిపోతాయి ఆన్సర్స్. నెక్స్ట్ చూడండి, ఇదైతే ఇంకా షార్ట్ క్వశ్చన్. ద పెన్స్ దట్ డాష్ ప్లీజ్ డోంట్ మిస్ప్లేస్ దెమ్ ఆర్ లెండ్ దెమ్ టు సమ్ వన్ ఎల్స్. మన వాళ్ళు ఈ క్వశ్చన్ ఇస్తానే ఇది టెన్స్కు సంబంధించిందా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించిందా, క్వశ్చన్ టాక్ సంబంధించిందా, డిగ్రీ స్టార్ సంబంధించిందా, సారు ఏ లెసన్లో చెప్పాడు ఈ క్వశ్చన్ ఈ మోడల్ అని ఆలోచిస్తూ ఉంటారు. మీరు అవన్నీ వద్దు, ఏ మోడల్ చూడొద్దండి. క్వశ్చన్ చూడండి, ఆప్షన్ చూడండి. మీకు సార్ చెప్పిన పాయింట్స్ ఏమన్నా ఎలిమినేట్ చేసేలాగా ఉంటే ఎలిమినేట్ చేసేయండి, అప్పుడు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది చూడండి, నేను మీనింగ్ పరంగా కాకుండా మీకు ఈజీగా ఎలిమినేట్ చేసే ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ బాగా మీరు గమనిస్తే ఐ తర్వాత ఇక్కడ గివ్స్ ఉంది. గివ్స్ అని రాకూడదు. మనకు హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉండి పక్కన మనకు వర్బ్ V1 ఉంటే వీటికి ఖచ్చితంగా మనం యాడ్ చేయాలి. ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాలి. ఇది కరెక్ట్. ఐకి, వీకి, యూకి, దేకి, ప్లూరల్కి మనము V1S రాయరాదు, ఓన్లీ V1 మాత్రమే రాయాలి. కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. ఇంకా మీరు గమనిస్తే అది కూడా కాదు అనుకోండి. యూ ఈజ్ మైన్, యూ పక్కన ఏముండాలి? ఆర్ ఉండాలి కాబట్టి ఆన్సర్ కాదు. ఐ ఉంది, గివ్ ఉంది, కరెక్టే ఉంది. యూ పక్కన ఆర్ ఉంది కాబట్టి ఇది కూడా రా. చూడండి ఎంత సింపుల్ లాజిక్, చిన్న లాజిక్కే. ఐ గేవ్ యూ ఆర్ మైన్, ఇది కరెక్ట్గా ఉంది. ఐ ఉంది, V2 ఉండొచ్చు, యూ ఉంది, ఆర్ ఉండొచ్చు, ఇది కరెక్ట్గా ఉంది. రైట్. ఐ గేవ్ యూ పక్కన ఏముంది? ఆర్ ఉండాలి, ఈజ్ ఉంది. అయిపోయా. మనకి ఏ ఆప్షన్ కరెక్ట్? ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్. నీకు ఏదైనా చాప్టర్లో వస్తే నీకేం అవసరం? నీకు దీని యొక్క మీనింగ్ ఏమైనా పూర్తిగా కావాలా? అవసరం లేదు. రైట్. ఇట్లా మీరు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనా? ద పెన్స్ దట్ ఐ గేవ్ యూ ఆర్ మైన్, ప్లీజ్ డోంట్ మిస్ప్లేస్ దెమ్ ఆర్ లెండ్ దెమ్ టు సమ్ వన్ ఎల్స్. ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. రైట్. అంతే ఆన్సర్. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా అదే. రైట్. ఇట్లా ఈజీగా ఉండే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి చాలు. ఇక్కడ చూడండి ఒకసారి. A good captain should be ready to dash criticism when the team underperforms.
షేర్ అంటామా, ఫేస్ అంటామా, హోల్డ్ అంటామా, గివ్ అంటామా. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఏ గుడ్ క్యాప్టెన్ షుడ్ బి రెడీ టు షేర్ అంటామా, ఫేస్ అంటామా, హోల్డ్ అంటామా, గివ్ అంటామా. అంతే కదా, మనకు టీం అనేది బాగా పనిచేయకుంటే కెప్టెన్ ఎదుర్కోవాల్సింది వస్తుంది, ఫేస్ చేయాలి అని అంటాం. ఏ గుడ్ క్యాప్టెన్ షుడ్ బి రెడీ టు ఫేస్ అంటాం. షేర్ అంటే పంచుకోవడం కదా. క్రిటిసిజం అంటే ఇప్పుడు చూడండి, టీం సరిగ్గా పర్ఫామ్ చేయకుంటే ఎవరిని అంటారు? కెప్టెన్ని అంటారు. అంటే వాటిని అంతా ఫేస్ చేయాల్సింది ఎవరు? కెప్టెనే కదా. కెప్టెన్ ఫేస్ చేయాలి. ఏ గుడ్ క్యాప్టెన్ షుడ్ బి రెడీ టు ఫేస్ క్రిటిసిజం వెన్ ద టీమ్ అండర్ పర్ఫార్మ్స్. ఓకేనా. షేర్ చేస్తారా క్రిటిసిజాన్ని? కాదు. హోల్డ్ అంటే పట్టి ఉంచుతాడా? కాదు. గివ్ ఇస్తాడా? కాదు. ఏమంటాం? ఫేస్ చేయాలి అంటాం. ఫేస్ చేస్తాడు అంటాం. రైట్. ఇది సింపుల్ ఎక్స్ప్రెషన్స్. టెన్షన్ పడకూడదు, సింపుల్గా ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. రైట్. చిన్న లాజిక్ ఉంటుంది అంతే. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే, we have finalized the site for our new school building. Pick the correct passive form. Passive form అంటే మీకు గుర్తుకు రావాల్సింది బీ ఫామ్ ప్లస్ V3 గుర్తుకు రావాలి. బీ ఫామ్ ప్లస్ V3. ఈ ఆప్షన్ మీరు ఇది గుర్తుపట్టారంటే ఈజీగా ప్యాసివ్ చేసేది. హ్యావ్ ఫైనలైజ్డ్ ఉందనుకోండి, మనకి ఏమొస్తుందంటే ఆప్షన్లో హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 రావాలి. ఇది ఏది ఉంటే అది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ద సైట్ ఫర్ అవర్ న్యూ బిల్డింగ్ హ్యాస్ బీన్, ఇది సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది, ఇది కరెక్టే. ఓకే, చూద్దాం. ద సైట్ ఫర్ అవర్ న్యూ స్కూల్ బిల్డింగ్ హ్యాడ్ అనేది రాదు. ఎందుకు అంటే టెన్స్ మారదు. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు టెన్స్ మారదు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ద సైట్ ఫర్ అవర్ స్కూల్ బిల్డింగ్ హ్యావ్ బీన్. సైట్ అంటే సింగులర్ కదా, కాబట్టి ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి రాంగ్. హ్యాజ్ రాదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్. ఇది రాంగ్, ఇది రాంగ్. నెక్స్ట్ చూడండి, ఈజ్ ఫైనలైజ్డ్ ఎందుకు వస్తుంది? మనకు హ్యావ్ ప్లస్ V3 ఉన్నప్పుడు అదే రావాలి కదా. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడేమో ఇదేమో ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, నీకు ఆన్సర్ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే ఉండాలి. మీరు అక్కడ హ్యాజా హ్యావా ఈ రెండింటిని ఐడెంటిఫై చేస్తే చాలు. సింగులర్కి అయితే హ్యాజ్, ప్లూరల్కి అయితే హ్యావ్. అప్పుడు ఏ కరెక్ట్ అవుతుంది? 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్. ఇచ్చిన ఆప్షన్స్లో ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏంటి? ఎలాబొరేషన్, ఎమిగ్రేషన్, ఎన్యూమరేషన్, ఎగ్జాగరేషన్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఎన్యూమరేషన్ దగ్గర చూడండి, దీని స్పెల్లింగ్ ఏంటి? ENUMERATION. ఎన్యూమరేషన్ అంటాం. ఎలాబొరేషన్ కరెక్ట్గానే ఉంది. ఎమిగ్రేషన్ అంటే వలసలు అంటాం కదా, ఇది. ఎన్యూమరేషన్ అంటే గణన అంటాం. ఎగ్జాగరేషన్ అంటే అతిశక్తి అంటాం కదా, ఇవన్నీ కరెక్టే. ఎన్యూమరేషన్ MERA ఉండాలి కాబట్టి ఇది ఇన్కరెక్ట్గా ఉంది. కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ డాష్ యూ కమ్ హియర్ యూ విల్ రిపెంట్ ఇట్. మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇన్స్పైట్ ఆఫ్, బట్, ఇఫ్, ఆర్ ఏది కరెక్ట్ అవుతుంది? ఇక్కడ లింకర్ అంటాం, దీన్ని లింకర్స్ అంటాం వీటిని. ఇవే కంజంక్షన్స్ అని కూడా అంటాం. ఏది కరెక్ట్ అవుతుంది మనం చూస్ చేసుకోవాలి. ఇన్స్పైట్ ఆఫ్ అంటే మనకు అర్థం ఏంటి? అయినప్పటికీ అంటాం, అయినప్పటికీ. బట్ అంటే కానీ అంటాం. ఇఫ్ అంటే అయితే అంటాం. ఆర్ అంటే లేదా. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడేమో V1 ఉంది, ఇక్కడేమో షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ఉంది. అంటే మనకి ఇది ఇఫ్ క్లాజ్లో ఫస్ట్ కండిషన్ కదా. ఒకసారి ఇఫ్తో ట్రై చేద్దాం. ఇఫ్ యూ కమ్ హియర్ యూ విల్ రిపెంట్ ఇట్. నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు పశ్చాత్తాపడతావు. ఇది కరెక్ట్గానే ఉందా? అయితే నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు పశ్చాత్తాపడతావు. ఇక్కడ నెగిటివ్ ఏమన్నా ఉందా? ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉందా? ఒక పాజిటివ్ నెగిటివ్ ఉంటే బట్ వాడాలి, కానీ లేదు. ఆప్షన్ అది లేదా ఇది అనే ఆన్సర్ ఏమైనా ఉందా? ఇక్కడ లేదు కాబట్టి ఆర్ కూడా కాదు. ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ యూ కమ్ హియర్ నువ్వు వచ్చినప్పటికీ, ఇది కూడా రాంగ్. ఏ కరెక్ట్ మనకు ఇఫ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ యూ కమ్ హియర్ యూ విల్ రిపెంట్ ఇట్. రైట్. నెక్స్ట్ చూద్దాం.
ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ద టీచర్ టోల్డ్ రేఖా దట్ షీ వర్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ హర్ వర్క్. ఏనా, బీనా, సీనా, డీనా, ఎందులో ఇక్కడ మిస్టేక్ ఉంది అంటా ఉన్నాడు. ఏలో ఉందా, బీలో ఉందా, సిలో ఉందా, డీలో ఉందా? మీరు బాగా గమనిస్తే ఇక్కడ షీ ఉంది కదా, షీ పక్కన ఏం రావాలి? వాజు రావాలా, వర్ రావాలా? వాజు రావాలి. కానీ వాజు రావాలా, వర్ రావాలా? వెరీ గుడ్, వాజు రావాలి. ఇది మిస్టేక్. ఎక్కడ ఉంది? ఇక్కడ బి. అంతే, సింపుల్ ఆన్సర్. ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? చాలా ఈజీగా ఇచ్చాడు. కొంచెం మీరు లాజిక్గా ఆన్సర్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్. ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేసా చూడండి. మనం జనరల్గా ఆర్టికల్స్ మన గత డిఎస్సిలో కానీ మన జరిగిన డిఎస్సి టెట్లో కానీ మనం చూసినట్లయితే ఓన్లీ డాష్ 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 ఇచ్చి ఏ ఆర్టికల్లో యూజ్ చేయాలని అడుగుతా ఉన్నాడు. కానీ ఫ్రెండ్ మార్చండి, సెంటెన్సెస్ ఇచ్చి ఆ సెంటెన్స్లో రాంగ్గా ఎక్కడే రాంగ్గా యూజ్ చేయబడింది ఆర్టికల్ అంటా ఉన్నాడు. చూద్దాం. 12 inches మేక్ ఏ ఫుట్. ఇక్కడ కరెక్టే, 12 inches మేక్ ఏ ఫుట్, కరెక్ట్. ఏ ఫుట్ అంటాం, రైట్. నెక్స్ట్ అండి, ఏ కౌ ఈజ్ అన్ యూజ్ఫుల్ ఎనిమల్. ఏ కౌ అంటే జాతి మొత్తాన్ని సూచించినప్పుడు ఏ అయినా వాడచ్చు, దా అయినా వాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఏ కౌ ఈజ్ అండ్ యూ. ఇక్కడ చూడండి, యూజ్ఫుల్ అంటే యూ సౌండ్ వస్తుంది కదా. మనకు జనరల్గా ఓవెల్తో స్టార్ట్ అయినప్పటికీ యూ కానీ వా కానీ సౌండ్ వస్తే మనము ఆర్టికల్ ఏని వాడాలి, యాన్ వాడరాదు. ఆర్టికల్ ఏని వాడాలి, యాన్ వాడరాదు. ఇక్కడ మిస్టేక్ ఉంది, చూద్దాం నెక్స్ట్ ఆప్షన్ కూడా. He earns 60,000 rupees a year. ఇయర్ చూడండి, ఇయర్ ముందర మనం వాడవలసిన ఆర్టికల్ ఏ. ఈ కదా సార్, ఈ సౌండ్ వస్తుంది, ఇయో అనాలి, రైట్. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఇట్ ఈస్ క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఇదేమో నౌన్, ఇదేమో అడ్జెక్టివ్. ఇంట్రెస్టింగ్, ఈ సౌండ్ వస్తుంది కాబట్టి ఏం వాడాలి? యాన్. కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఎక్కడ తప్పు ఉంది? ఏ కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ ఎనిమల్ అన్నాడు, కానీ ఏమన్నాడు? యాన్ యూజ్ఫుల్ ఎనిమల్ అన్నాడు. కాబట్టి ఏది కరెక్ట్? 3 కరెక్ట్, ఇది రాంగ్. మనకి ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది? ఇది కరెక్ట్ అవుతుంది, రైట్. ఇది మనం చూస్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ చూడండి, మై బ్రదర్ అండ్ డాష్ ఆర్ ప్లానింగ్ టు ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు లక్నవరం. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. మై బ్రదర్ అండ్ ఐ అంటామా, మై బ్రదర్ అండ్ వి అంటామా, మై బ్రదర్ అండ్ మై సెల్ఫ్ అంటామా, మై బ్రదర్ అండ్ మీ అంటామా? జనరల్గా మీరు గమనిస్తే ఇక్కడ వర్బ్ ఉంది. వర్బ్ తర్వాత ముందు పాట మొత్తం సబ్జెక్ట్ అంటాం. అంటే మనకు ప్రొనౌన్స్ మనం సబ్జెక్ట్ కేసు, ఆబ్జెక్ట్ కేసు ఉంటుంది. ఐకేమో మీ అంటాం, వీకేమో అజ్ అంటాం, యూకేమో యు అంటాం, హీకేమో హిమ్ అంటాం, షీకేమో హర్ అంటాం, ఇట్కేమో ఇట్ అని అంటాం, దేకేమో దెమ్ అంటాం. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మై బ్రదర్ అండ్ ఐ సబ్జెక్ట్ ప్లేస్ కరెక్టే. మీరు సబ్జెక్ట్ కేసులో ఉండే ప్రొనౌన్స్ మాత్రమే వాడాలి. సార్ వి ఎందుకు వాడకూడదు? మనము ప్లూరల్ని సింగులర్ ప్లస్ ప్లూరల్ కలపరాదు, 2 సింగులర్నే వాడచ్చు, 2 ప్లూరల్ మనం వాడాల్సింది వస్తుంది. వి కూడా ఇక్కడ రాదు. నెక్స్ట్ చూడండి, మై సెల్ఫ్ కూడా వాడరాదు సబ్జెక్ట్ ప్లేస్లో. మీ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ కదా, మనకి సబ్జెక్ట్ ప్లేస్లో వాడవలసింది ఏంటి? మై బ్రదర్ అండ్ ఐ. మై బ్రదర్ అండ్ ఐ ఆర్ ప్లానింగ్ టు ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ లక్నో. మై బ్రదర్ అండ్ వి అన్నాం అనుకోండి, మనం బ్రదర్ రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ వి రాస్తే సరిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ వి రాయరాదు, ఐ మాత్రమే రాయాలి. మై బ్రదర్ అండ్ ఐ అంటే అర్థం ఏంటి? వి అని అర్థం. ఆ రెండింటి బదులుగా ఏం వాడతాం? ప్లూరల్ ప్రొనౌన్ వి వాడతాం. మీరు మై బ్రదర్ అండ్ వి అని రాయకూడదు. అంటే వి అంటేనే మై బ్రదరు, మీరు అందరూ కలిపి, మళ్ళీ వి మై బ్రదరు, మళ్ళీ వి అని రాయరాదు. కాబట్టి వి రాయరాదు. మై సెల్ఫ్ అనే సెల్ఫ్ ప్రొనౌన్ సబ్జెక్ట్ ఉపయోగపడవు. మీ అనేది ఆబ్జెక్ట్ కేసు, కాబట్టి ఇది కూడా రాయరాదు. మనకేది కరెక్ట్ ఆప్షన్? ఐ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ప్లేస్లో
ఎలా వాడాలి, ఆబ్జెక్ట్ ప్లేస్ ఏంటి, ఇక్కడ వాస్ ప్రొనౌన్స్ ఏంటి, మ్యాక్సిమం సెక్షన్లో క్వశ్చన్ ఉంది, కొంచెం జాగ్రత్త. రైట్, నెక్స్ట్ చూడండి. వర్షిని వాంటెడ్ టు డాష్ ద న్యూ డ్రెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రాప్రియేట్ ఆప్షన్. వర్షిని వాంటెడ్ టు ట్రై ఇన్నా, ట్రై ఓవరా, ట్రై ఆఫా, ట్రై అవుట్. ట్రై ఇన్ అంటే ఏంటి, అర్థం ఏంటి, అటెంప్టింగ్ అంట. ట్రై ఇన్ అంటే అటెంప్టింగ్ అంటాం. దీని అర్థం ఏంటి, అటెంప్టింగ్ ఆర్ టెస్టింగ్ అని కూడా అనొచ్చు, అటెంప్టింగ్ ఆర్ టెస్టింగ్ అని కూడా అనొచ్చు. ట్రై ఓవర్, ట్రై ఓవర్ అంటే అర్థం ఏంటి, మేకింగ్ అన్ ఎఫెక్ట్, మేకింగ్ అండ్ ఎఫర్ట్ అగైన్ అని అంటాం, అంటే మరలా ప్రయోగించడం అని. ట్రై ఆఫ్ అనేది మనకు లేదు జనరల్గా. ట్రై అవుట్ అంటే అర్థం ఏంటంటే టు టెస్ట్ అంటాం. టు టెస్ట్ ఆర్ యూజ్ సంథింగ్, టు టెస్ట్ ఆర్ యూజ్ సంథింగ్ టు సీ ఇఫ్ ఇట్ వర్క్స్. టు టెస్ట్ ఆర్ యూజ్ సంథింగ్ టు సీ ఇఫ్ ఇట్ వర్క్స్, అది పనిచేస్తుందా లేదా అని చెక్ చేసే సందర్భంలో ఏం వాడతాం, ట్రై అవుట్ అనే ఫ్రేజల్ వర్బ్ వాడతాం. చూడండి, వర్షిని వాంటెడ్ టు డాష్ ద న్యూ డ్రెస్, ట్రై ఇన్నా, ట్రై ఓవరా, ట్రై ఆఫా, ట్రై అవుటా, ట్రై అవుట్ అంటాం. ఓకేనా, అటెంప్టింగ్ టెస్టింగ్ ఇది వేరే, రెండింటికి చాలా తేడా ఉంది, గమనించగలరు. రైట్, ట్రై అవుట్ అనాలి. నెక్స్ట్ చూడండి. He brings her so much happiness. He brings her so much happiness. ఇక్కడ ఏమడుగుతున్నారు, ద వర్డ్ హ్యాపీనెస్ ఈజ్ యాన్. ఇక్కడ హ్యాపీనెస్ అనేది ఏమవుతుంది అంటారు. హ్యాపీనెస్ అనేది ప్రొనౌన్ అవుతుందా, అడ్జెక్టివ్ అవుతుందా, నౌన్ అవుతుందా, అడ్వర్బ్ అవుతుందా, ఏది అవుతుంది? మీరు బాగా గమనిస్తే ఏదైనా ఒక వర్డ్కు సఫిక్స్లుగా ఎన్ఈఎస్ఎస్ కానీ, ఏఎన్సిఈ కానీ, ఈఎన్సిఈ కానీ, ఎస్ఐఓఎన్ కానీ, టిఐఓఎన్ కానీ, ఐటీవై కానీ, సిఐటివై కానీ, ఎస్ఐటివై కానీ, అలానే హెచ్ఓఓడి కానీ, డిఓఎం కానీ, ఇలాంటి 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 సఫిక్సెస్ గనక మనకు కనపడితే అది ఖచ్చితంగా ఏమవుతుంది అని అంటే నౌన్ అవుతుంది. నౌన్ అవుతుంది. రైట్, నౌన్ అవుతుంది. అలా కాకుండా మన జనరల్ చూసుకోండి, హీ అనేది మనకి ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది, బ్రింగ్స్ అనేది వర్బ్ అవుతుంది, హర్ అనేది కూడా ప్రొనౌనే. ఇది ఏ కేసు, ఆబ్జెక్ట్ కేసు. సో అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ, అడ్వర్బ్ అవుతుంది. మచ్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ, అడ్జెక్టివ్ అవుతుంది. హ్యాపీనెస్ అనేది నౌన్ అవుతుంది. రైట్, ఈ విధంగా మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇవి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. మీకు గత డిఎస్సిలో, టెట్లో ఇలా ఈ సఫిక్స్ కనుక కొన్ని నేర్చుకోవాలనుకోండి, మీకు వజ్రాయుధం మీ దగ్గర ఉన్నట్టే, కొన్ని క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ చూడండి, ద బుక్ ఫోకసెస్ ఆన్ ద పర్నీషియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్లేవరీ. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పర్నీషియస్. పర్నీషియస్ అంటే మన తెలుగులో ఏమంటామంటే హానికరమైన అని అంటాం. హానికరమైన అంటే ఈ మీనింగ్ తెలియజేసే వర్డ్స్ ఇక్కడ ఏమున్నాయి చూడండి. అడ్వర్స్ అంటే హార్మ్ఫుల్ అంటాం. ఓకే, అడ్వాంటేజెస్ అంటే ఉపయోగాలు అంటాం. అడ్వాన్స్ అంటే ఏ ఫార్వర్డ్ మూమెంట్ అంటాం, అంటే ముందుగా అని అర్థం. బెనివలెంట్ అంటే కైండ్లీ అని అంటాం. కైండ్లీ అనే అర్థంలో వాడతాం ఈ వర్డ్. ఇప్పుడు చెప్పండి, పెర్నీషియస్ అంటే అర్థం ఏంటంటే మనకు అడ్వర్స్ అని అర్థం. దీని అర్థం కూడా హార్మ్ఫుల్ అంటాం. హార్మ్ఫుల్. పెర్నీషియస్ అంటే కూడా హార్మ్ఫులే. అంటే అర్థం ఏంటి, ద బుక్ ఫోకసెస్ ఆన్ ద పెర్నీషియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్లేవరీ అంటే ఈ పుస్తకం బానిసత్వం యొక్క హానికరమైన ప్రభావాలపై దృష్టి పెడుతుంది అని అర్థం. అది దాని యొక్క అర్థం. రైట్, నెక్స్ట్ చూడండి. They have failed assessment of the advantages of establishing startups. The phrase assessment of will be replaced by in assessment antama, assess antama, assessing to antama, to assess antama. Assessment of అంటే అర్థం ఏంటి, to assess అని.
అసెస్మెంట్ ఆఫ్ అన్నా టు అసెస్ అన్నా ఒకటే. అసెసింగ్ టు కాదు, అసెస్ కాదు, ఇన్ అసెసింగ్ కాదు. ఆల్రెడీ మీరు సిసి చదివేటప్పుడు బాగా క్లారిటీ నేర్చుకుంటారు. అసెస్మెంట్ ఆఫ్ అంటే టు అసెస్ అని అర్థం. దే హ్యావ్ ఫెయిల్డ్ అసెస్మెంట్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ స్టార్టప్స్. రైట్, టు అసెస్ అని అర్థం. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సోనెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్లో సైలెంట్ కాన్సోనెంట్ లెటర్, సైలెంట్ లెటర్ అయి ఉండాలి. సైలెంట్ లెటర్ ఏది అంటున్నాడు, ఆ సైలెంట్ లెటర్ ఏమై ఉంటుందంట, కాన్సోనెంట్ ఉందంట. కాన్సోనెంట్, వోవెల్ కాదు. అంటే మనకు ఈ కాదని తెలిసిపోయింది. ఐ కూడా కాదు, అంటే బిఆర్డిజి. ఈ నాలుగింటిలో ఏదో ఒకటి సైలెంట్ ఉంటుంది, మీరు కనుక్కోవాలి. బిఆర్డిజి. మీరు జనరల్గా ఒక రూల్ ఉంది మనకు, ఏమని అంటే జీ కానీ ఎన్ కానీ ఈ రెండు లెటర్లకు ముందు డి వచ్చింది అనుకో, జీ కానీ ఎన్ కానీ ఈ రెండు లెటర్లకు ముందు డి వచ్చింది అనుకో, ఈ డి సైలెంట్గా ఉంటుంది. అంటే ఈ డిని మనం ప్రొనౌన్స్ చేయరాదు అని అంటాం. ఇప్పుడు గమనించండి, ఇక్కడ చూడండి ఒకసారి, ఇదే ఎగ్జాంపుల్ చూడండి. బ్రిడ్జ్, జీ ఉంది కదా, జీ కంటే ముందు డి వచ్చింది కదా, కాబట్టి డిని ప్రొనౌన్స్ చేయరాదు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంది, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, వెడ్నెస్డే చూడు, వెడ్నెస్డే. ఇక్కడ చెప్పు, ఎన్ ఉంది, ఎన్ ముందర డి వచ్చింది కాబట్టి ఈ డిని కూడా ప్రొనౌన్స్ చేయరాదు, వెడ్నెస్డే అంట. ఇక్కడ చూడండి ఒకసారి, ఇంకా ఇంకొక దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యాండ్సమ్ ఉంది కదా, హ్యాండ్సమ్. అలానే శాండ్విచ్ ఉంది కదా, శాండ్విచ్. ఇక మీరు గమనిస్తే ఎన్ను తర్వాత ఈ సందర్భాల్లో డి కూడా ప్రొనౌన్స్ చేయరాదు. హ్యాండ్సమ్ అంటాం, డి సైలెంట్. శాండ్విచ్ అంటాం, డి సైలెంట్. అంటే జీ కానీ ఎన్ను కానీ ఈ లెటర్ కంటే ముందు డి వస్తే డి సైలెంట్. అలానే డి తర్వాత ఎన్ను కనుక కనపడితే డి సైలెంట్. ఇది కూడా గుర్తుపెట్టు. మెయిన్ ఈ రూల్ ఎక్కువగా వాడుతూ ఉంటారు, ఎగ్జామ్ ఇస్తూ ఉంటారు. రైట్, ఇది సైలెంట్ లెటర్. మీరు రూల్స్ నేర్చుకుంటే కొన్ని పదాలు పలకడానికి మనకి కష్టంగా ఉంటాయి, అలాంటప్పుడు మనం ఇబ్బంది పడతాం. రూల్స్ నేర్చుకున్నారనుకోండి, వేటి ముందర ఏవి సైలెంట్గా ఉంటాయి అనేది మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ చూడండి. ఏ క్యారవాన్ ఆఫ్, ఫిల్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ ఆప్షన్. ఏ క్యారవాన్ ఆఫ్ కౌసా, క్యామెల్సా, హార్సెసా, డాంకీసా. ఈ కలెక్టివ్ నౌన్కు సంబంధించి ప్రతి సెషన్లో బిట్టే, అటు డిఎస్సిలో ఇటు టెట్లో. ఏ టెక్స్ట్ బుక్లో ఉందండి ఇది? ఏ టెక్స్ట్ బుక్లో లేదు. జనరల్ గ్రామర్గా అడుగుతున్నాడు. డిఎస్సిలో అడిగాడు ప్రతి సెషన్లో, టెట్లో కూడా అడిగాడు. ఏ క్యారవాన్ ఆఫ్, క్యారవాన్ అంటే ఇది ఒక కలెక్టివ్ నౌన్. వేటి యొక్క గుంపును క్యారవాన్ అంటామంటే క్యామెల్స్ యొక్క గుంపును క్యామెల్స్ యొక్క గుంపును క్యారవాన్ అంటాం. మరి కౌస్ యొక్క గుంపును ఏమంటాం? క్యాటిల్ లేదా హర్డ్ అంటాం. అదే హార్సెస్ యొక్క గుంపును ఏమంటాం? దీన్ని కూడా హార్డ్ అంటాం. కొన్నిసార్లు బ్యాండ్ అన్న అనవచ్చు, కొన్నిసార్లు హెర్రస్ అని అనవచ్చు, కొన్నిసార్లు స్టేబుల్ అని కూడా అనవచ్చు. ఈ పదాలు కూడా వాడచ్చు. ఎక్కువగా మనకు ఈ మూడు ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. హార్డ్ కానీ, బ్యాండ్ కానీ, హెర్రస్ కానీ. నెక్స్ట్ డాంకీస్ యొక్క గుంపును డ్రోవ్ అన్న అంటాం, హార్డ్ అన్న అంటాం, పేస్ అన్న అంటాం, కాఫుల్. ఇవన్నీ కూడా డాంకీస్ యొక్క గుంపుకు పేర్లు. ఏం నేర్చుకోకున్నా యానిమల్స్ యొక్క కలెక్టివ్ నౌన్స్ నేర్చుకోండి. ప్రతి సెషన్లో అడుగుతూ ఉన్నాడు, కొద్దిగా జాగ్రత్త. నెక్స్ట్ చూస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. Better than 1,000 days of diligence is one day with study of a great teacher. ఇది మీరు గమనించినట్లయితే ఇది ఒక ప్రావబ్ను అడిగాడు. మనకు టెక్స్ట్ సిలబస్లో చదివినట్టు ఆ ప్రావబ్ లేదు, కానీ క్వశ్చన్ అడిగాడు. మనం ఏమంటామంటే ఇక్కడ ఆప్షన్స్ అన్ని చూడండి, వీటన్నిటిలో ఏంటంటే బెటర్ దాన్ 1,000 days ఈజ్ వన్ డే విత్ ఆఫ్ డెలిజెంట్ స్టడీ ఆఫ్, ఇది కాదు. నెక్స్ట్ చూడండి, థర్డ్ ఆప్షన్ చూడండి, బెటర్ దాన్ 1,000 days ఆఫ్ డెలిజెంట్ స్టడీ ఈజ్ వన్ డే విత్ ఏ గ్రేట్ టీచర్, ఇది కరెక్ట్. అంటే 1000 రోజులు శ్రద్ధతో కూడిన చదువు కంటే ఒక్కరోజు గొప్ప గురువుతో ఒక్కరోజు గడపడం మేలు అని అర్థం. అది
బెటర్ దాన్ ఏ 1000 days ఆఫ్ diligent స్టడీ ఈజ్ 1 day విత్ ఏ గ్రేట్ టీచర్ అని అర్థం. ఇది ఒక ప్రావో. ఇది కరెక్ట్. బెటర్ దాన్ ఏ 1000 days ఏ గ్రేట్ టీచర్ కాదు. కాబట్టి ఇది ఆప్షన్ రాంగ్, ఇది ఫస్ట్ దాని. ఇది కరెక్ట్. ఇది మీనింగ్ఫుల్ సెంటెన్స్ అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడి వరకు మనకు కంటెంట్కి సంబంధించి 84 వరకు మనకు కంటెంట్ సంబంధించి. నెక్స్ట్ మనకు మెథడాలజీ స్టార్ట్ అయిపోయింది. మెథడాలజీ అన్నీ కూడా సపరేట్ వీడియోలో, మెథడాలజీ అన్నీ ఒకటే 6 క్వశ్చన్స్ ప్రతి సెషన్లో ఈజీగా చేద్దాం. రైట్, మన ఛానల్ మొదటిగా చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కింద ఛానల్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందరు కూడా జాయిన్ అవ్వండి. ఈ విధంగానే ప్రతి సెషన్ యొక్క క్వశ్చన్స్ మీకు ఈజీ వేలో ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.